తర్వాత మంతన్లో ఇద్దరు అడ్వకేట్ దంపతులకు సంబంధించి బాలిక మీద నేరెళ్ళ సంఘటన. నేరెళ్ళ అయితే అసలు ఇప్పటికి కూడా కోలుకోలేని స్థితిలో ఉంది. సరే, టిట్ ఫర్ ట్యాట్ కాదు. మీరు మొదట్లో ఇంట్రోలో ఒకటి చెప్పిండ్రు, ఫోన్ ట్యాపింగ్ అనగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎత్తుతారు. అదే కాళేశ్వరం అనగానే అవినీతి అని ఎత్తుతారు యువతల. మీరు 25% కమిషన్ అనగానే, లేకపోతే ఇంకా మీరు ఈ ఫార్మర్ చేసానగానే మిస్ వరల్డ్లో అవినీతి జరిగింది అంటారు. ఇది ఎవడు నమ్ముతాడు? మిమ్మల్ని ఓడగొట్టి పక్కన పెట్టిందే మీరు చెప్పింది నమ్మక. మళ్ళీ కాళేశ్వరం కూలింది అని అంటే, కాళేశ్వరం కూలింది 2 పిల్లర్లే అంటారు. 2 పిల్లర్లే అయితే మీరెందుకు మూసిండ్రు? ఆ 2 పిల్లర్లు రిపేర్ చేయలేకపోయినరా? మరి వాళ్ళే అధికారంలో ఉన్నారుగా. కాబట్టి ఒక భవనానికి ఒక పిల్లర్ ఇదైనా కూడా అది పనిచేయనట్టు. అసలు ఎట్లా కూలుతుందనే చర్చ. అదంతా వాళ్ళు ఏంటంటే అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అనే స్థితికి వచ్చింది. దాంట్లో ప్రవీణ్ కుమార్ లాంటి ఒక చదువుకున్న మేధావి కూడా ఏ తరహా ట్రాక్లో మీరు పడిపోతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మనోడు మన కేటీఆర్ బ్రాండింగ్ కొరకు పర్ యానం 650 crores అట, తన బ్రాండింగ్ కొరకు. అట్లాంటి దాంట్లో కొంత మీడియాను, కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ను, కొంత యూట్యూబర్స్ను, తర్వాత కొంతమంది ఇట్లాంటి వాళ్ళని కూడా వాడుకుంటారు. 650 crores బ్రాండింగ్. నెక్స్ట్ కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరంటే నేనే అని చెప్పుకోవడానికి ఇప్పుడు వస్తాయి కదా ట్రోల్స్. దానికి 650 crores ఎందుకు? కేసీఆర్ తర్వాత ఆయనే కదా. అట్లా కాదు, మొత్తం మీడియాలో హల్చల్ కావాలి కదా. ఎందుకు హల్చల్? ఎందుకు హల్చల్ బీఆర్ఎస్ అనే ఒక ప్రాంతీయ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత ఆయనే కదా. దాంట్లో ఎవడైనా చెప్తాడు, అరే కేసీఆర్ తర్వాత ఎవరో పార్టీలు అంటే ఆయనే. అక్కడ వచ్చింది సమస్య. 2వ నెంబర్లను కూల్చిండు కేసీఆర్, 2వ నెంబరే కేసీఆర్ని కూల్చబోతుంది. ఇప్పుడు ఆలయ నరేంద్ర, తర్వాత విజయశాంతి, వాళ్ళందరూ బయట వాళ్ళు కదా. బయటి వాళ్ళే. ఇప్పుడు ఇంట్లో నెంబర్ 2 కార్డునే కదా ఇంత గందరగోళము. ముగ్గురు, ఒకరికి హరీష్ రావు, 2 కవిత, 3 కేటీఆర్. కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే కదా వాళ్ళ ఇంటి అలజడంతా కూడా. ఇప్పుడు ఈయన వర్గాన్ని సమీకరించుకునే దాంట్లో ఈయన వర్గంలో ఉన్న వాళ్ళు ఇలాంటి తెగబడుతున్న పరిస్థితి. కేటీఆర్ గారి వర్గమా ఇప్పుడు? కేటీఆర్ వర్గాన్ని బలపరుచుకోవడానికి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఎలాంటి వాళ్ళని వినియోగిస్తుండో చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తన సహజత్వానికి భిన్నంగా స్పందించిన తీరు కావచ్చు, జరుగుతున్న అక్రమాలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా విమర్శ చేసిండ్రో మీరు చూసిండ్రు. ఇంతెందుకు, ఇప్పుడు చాలా సందర్భాల్లో శ్రవణ్ గారు మాట్లాడలేకపోతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇరిగేషన్ ఉన్నది, బనకచెర్లే ఉన్నది, గోదావరి ఉన్నది, లేకపోతే కృష్ణా ఉన్నది. మేమే కదా ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాయ నరసింహ గారి ఇంట్లో తయారు చేసిందే మేము కదా, తయారు చేసి వీళ్ళని ఓకల్గా పెట్టినాం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు? తను ఎందుకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండు? అబద్ధాలను ప్రచారం చేయడానికి కేటీఆర్ ఎంచుకున్న మార్గంలో ప్రవీణ్ కుమార్ ఉండడం ద్వారా వచ్చే సమస్య ఏమవుతుందంటే, వాళ్ళు బలపడతారు, వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు బలపడి తర్వాత ఏ విధంగా ఈ వర్గాలను తొక్కేసిండ్రో చరిత్రే చెప్తుంది కదా. వర్గాలను తొక్కేయడం అనేది ఒక పాయింట్, కానీ అదొక దాంతోపాటు ప్రవీణ్ కుమార్ గారి లాంటి వాళ్ళు సరే రాజకీయ పార్టీల్లో నాయకత్వానికి పార్టీలో ఉన్నప్పుడు అనుకూలంగా మాట్లాడాలి, పార్టీని భుజాన్ని వేసుకొని మొయ్యాలి, అది ఓకే. కానీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఆయనకున్న ఇంటిగ్రిటీ పోతుంది కదా. అది ఎందుకు ఆయన ఆలోచించట్లేదు? అది కూడా ఆయన అంబేద్కర్ వాది, బుద్ధిస్టు, బాగా చదువుకున్న వ్యక్తి, పోలీస్